హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ కేటగిరీ 1 ఉద్యోగాలు ఉన్నాయి కదా, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ. సో ఈ పోస్టుల కోసం ఇక్కడ చూసుకుంటే ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అయితే వివరిస్తాను. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి ఎగ్జామ్లో చూసుకుంటే 5 మార్క్స్కి వస్తాయి. సో చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్, 1 మార్క్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చాలామంది లాస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే 0.25 మార్క్స్తో కూడా జాబులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలాగే వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ ఒక్క మార్క్ అయినా మనకు ఇంపార్టెంట్. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ నుండి చూసుకుంటే 5 మార్కులు అయితే వస్తాయి. సో వీటిని వదలకుండా డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తే చాలా ఈజీగా, సింపుల్గా మనకు ఈ 5 మార్కులు అనేది మనం సాధించవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే చెప్తాను. వీడియోని అయితే ప్రతి ఒక్కరు చివరి దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియోలో కొంచెం డిస్కషన్ కూడా నేను చేస్తాను దీని గురించి. కాబట్టి ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. బట్ వీడియో చూస్తే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది వస్తుంది. అలాగే కింద దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో అవి కూడా కావాల్సిన వాళ్ళు తీసుకోండి. అసిస్టెంట్ ఇంజనీరు, డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరు, తర్వాత వార్డు శానిటేషను, విఆర్ఓ, ఏఎన్ఎంకి సంబంధించి. సో ఎవరైనా చూస్తూ ఉంటే అలాగే మన టెక్ గురువు యాప్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పబోయే క్లాస్కి సంబంధించి టెస్ట్ అనేది ఈవినింగ్కి లేకపోతే టుమారో మార్నింగ్ లోపల అప్డేట్ చేస్తాను. ఇప్పటిదాకా చెప్పుకున్న క్లాసెస్ అన్ని టెస్ట్లు అప్డేట్ చేయడం జరిగింది. మీకు ఎంత గుర్తుంది అనేది ఆ టెస్ట్ల ద్వారా ఈజీగా తెలుస్తుంది. ప్లే స్టోర్లో వెళ్ళి TECHGURUVU టెక్ గురువు అని చెప్పి సెర్చ్ చేసినా వస్తుంది మన అప్లికేషన్ ఫస్ట్లోనే. లేదు అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంగ్లీష్లో క్వశ్చన్ అయితే ఉంటుంది, తెలుగులో కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ఏ నెట్వర్క్ ద కంప్యూటర్ దట్ స్టోర్స్ ద ఫైల్స్ అండ్ ప్రాసెస్ ద డేటా ఈజ్ నేమ్డ్ యాజ్ సర్వర్. ఓకే, ఒక కంప్యూటర్లో కానీ సో మనము ఏదైనా డేటాను ఎక్కడైనా స్టోర్ చేస్తుంది, అలాగే మనకు కావాల్సినప్పుడు ఆ డేటాని మనం చూడొచ్చు. సో అటువంటి దాన్ని ఏమంటారు అంటే ఒక సర్వర్ అంటారు. ఓకే, సర్వర్లో ఎట్లా అంటే మనం ఏదైనా డేటా స్టోర్ చేయొచ్చు, అలాగే స్టోర్ చేసి సేవ్ చేయొచ్చు. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని మనము తీసుకొని చూసుకోవచ్చు. సో దాన్ని ఏమంటారు అంటే సర్వర్ అంటారు. ఓకే, వైరసెస్ ఆర్ కాల్డ్ దట్ బికాస్. వైరస్ని ఏమంటారు? కింద ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా. వైరసెస్ ఆర్ కాల్డ్, సో దే కెన్ కాపీ దెమ్సెల్ఫ్స్ అండ్ స్ప్రెడ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా వైరస్ అనేది ఆటోమేటిక్గా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో వైరస్ ఏదైనా మన కంప్యూటర్లో లేకపోతే మొబైల్లో అటాక్ అయింది అంటే సో అదే ఎక్కడ కావాలంటే అక్కడ కాపీ చేసుకుంటుంది. సో అదే ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్రెడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ చూసుకుంటే దే కెన్ కాపీ దెమ్సెల్ఫ్ అండ్ స్ప్రెడ్. ఓకే, విచ్ ఆఫ్ ద కాంట్ స్ప్రెడ్ వైరస్? కింద ఆప్షన్స్లో ఏది వైరస్ని స్ప్రెడ్ చేయదు అని చెప్పి క్వశ్చను. సో ఆన్సర్ చూసుకుంటే ఏ ప్లెయిన్ టెక్స్ట్ మెయిల్. మనకు నార్మల్గా వర్డ్స్తో వచ్చి ఉంటుంది కదా మెయిల్ అనేది. సో అది మనకు వైరస్ అనేది స్ప్రెడ్ చేయదు. అదే మనం ఏదైనా ఒక అటాచ్మెంట్ లేకపోతే ఏదైనా ఒక డౌన్లోడ్ చేసుకున్నామంటే వేరే వెబ్సైట్స్ నుండో, సో దాని నుండి మనకు వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్లెయిన్ టెక్స్ట్ అంటే మనం నార్మల్గా వర్డ్స్ టైప్ చేసి ఉంటాం కదా, దాంతో ఇక్కడ వైరస్ అనేది అటాక్ కాదు అని చెప్పి దీని మీనింగ్. ఓకే, దెర్ ఈజ్ ఎ న్యూ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అప్డేట్ అవైలబుల్ వెన్ ఇట్ ఈస్. ఏదైనా సరే మీ మొబైల్లో లేకపోతే ల్యాప్టాప్లో కానీ ఏదైనా ఒక యాంటీవైరస్ సంబంధించి అప్డేట్ వచ్చిందంటే అది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే వెన్ యూ నెక్స్ట్ స్విచ్ ఆన్ యువర్ కంప్యూటర్. మనము ఆల్రెడీ అప్డేట్ వచ్చింది, బట్ అది మనకు అప్డేట్ అవ్వాలి అనుకుంటే ల్యాప్టాప్లో ఎప్పుడైతే మనము స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తామో అప్పుడు అప్డేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఆన్సర్. ఓకే, numbers are stored and transmitted numbers are stored and transmitted inside a computer in dash. Numbers are stored and transmitted inside a computer in dash అంటే యాక్సీ కోడ్ ఫామ్. సో ఇక్కడ మనకు నంబర్స్ అనేది ఇక్కడ స్టోర్ అవ్వాలంటే కంప్యూటర్లో స్టోర్ అవ్వాలంటే సో ఏ ఫామ్లో స్టోర్ అవుతాయని చూసుకుంటే యాక్సీ కోడ్ ఫామ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్సీ కోడ్ ఫామ్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. యాక్సీ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ ఇంటర్చేంజ్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్.
అలాగే కంప్యూటర్కి అర్థమయ్యే భాష చూసుకుంటే జీరోస్ అండ్ వన్స్ అర్థమవుతుంది. సో ఆ లాంగ్వేజ్ ఏదంటే బైనరీ ఫామ్ మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతుంది. మనం ఏదైనా టైప్ చేస్తాం కదా, హౌ ఆర్ యూ అని టైప్ చేసామంటే ఇక్కడ కంప్యూటర్లో వాళ్ళకు హౌ ఆర్ యూ అని చెప్పి అర్థం అవ్వదు. సో ఇక్కడ జీరోస్ వన్స్ ఫామ్ మాత్రమే కంప్యూటర్కి అయితే అర్థమవుతుంది. ఆ ఫామ్ చూసుకుంటే బైనరీ ఫామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. CPU capacity can be measured in CPU capacity can be measured in ఇక్కడ మనం చూసుకుంటే CPU కెపాసిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ మెగా హెడ్జ్. ఓకే, ఇక్కడ పీడిఎఫ్లో రాంగ్ ఉంది, నేను కరెక్ట్ చేసి మీకు ఇస్తాను పీడిఎఫ్ అనేది. ఓకే, ఇక్కడ మెగా హెడ్జ్. CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. MPIS స్టాండ్స్ ఫర్ మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఓకే, మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, ఏ ఆప్షన్. LAN స్పీడ్స్ ఆర్ మెజర్డ్ ఇన్. LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. స్పీడ్ అనేది దేంతో మెజర్ చేస్తామంటే MBPS. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే MBPS అంటే మెగా బిట్స్ పర్ సెకండ్. లోకల్ ఏరియా నెట్వర్క్ స్పీడ్ని మెగా బిట్స్ పర్ సెకండ్తో ఇక్కడ మెజర్ చేస్తాం. ఓకే, మనం నార్మల్గా ఇంటర్నెట్ వస్తుంటుంది కదా, సో ఎంత MBPS స్పీడ్ వస్తుంది అంటుంది కదా, సో ఆ విధంగా. ఓకే, మోడమ్ స్పీడ్స్ ఆర్ మెజర్డ్ ఇన్. సో ఇక్కడ మోడమ్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి BPS, బిట్స్ పర్ సెకండ్. ఓకే, BPS స్టాండ్స్ ఫర్ బిట్స్ పర్ సెకండ్, ఇప్పుడే చెప్పాను. ఇన్ ప్రాసెస్ చెక్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్పుట్ అవుట్పుట్ టెక్నిక్స్ హ్యావ్ బ్యాంక్స్ ట్రెడిషనలీ అలౌడ్. ఇన్ ప్రాసెస్ చెక్స్, బ్యాంక్స్లో చెక్స్ ఉంటాయి కదా, సో అవి ప్రాసెస్ చేయడానికి ఇన్పుట్ అవుట్పుట్ టెక్నిక్స్ హ్యావ్ బ్యాంక్ ట్రెడిషనలీ ఫాలో. ఇక్కడ చూసుకుంటే MICRని అయితే యూజ్ చేస్తారు బ్యాంక్స్లో. ఓకే, సో అది కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఇది ఇప్పుడు చెక్ అనుకోండి, చెక్ అయితే ఇక్కడ కింద మీకు ఇట్లా వర్డ్స్ నంబర్స్ లాగా వస్తుంది, ఇట్లా అంటే బార్కోడ్ అనుకోండి. ఓకే, సో వాళ్ళు ఆ బార్కోడ్ని స్కాన్ చేసి ఇది కరెక్ట్ చెక్కా కాదా అని చెప్పి మనకు ఒక నిమిషాల్లోనే చెప్పేస్తుంటారు. సో ఆ టెక్నిక్ని ఏమంటారంటే MICR టెక్నిక్ అంటారు. సో మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ అంటారు దీన్ని. MICR మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నిక్ అంటారు. సో మీరు చెక్ కింద చూసారంటే కింద స్ట్రైప్స్ లాగా వచ్చి ఉంటుంది. ఓకే, నేను ఒకసారి ఇమేజ్ కూడా చూపిస్తాను మీకు ఒకటి ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ కింద ఉన్నాయి కదా, సో వీటిని స్కాన్ చేస్తారు. ఓకే, ఈ నెంబర్స్ని దీంట్లోనే మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే ఉన్నాయి కోడ్స్ కొన్ని. సో వీటిని స్కాన్ చేసినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యూపీఎస్ అంటే అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. సో క్వశ్చన్లోనే ఉంది మనకు ఆన్సర్. ఇక్కడ చూసుకుంటే ప్రొవైడ్స్ బ్యాకప్ పవర్. ఓకే, మనకు కరెంట్ పోయినప్పుడు ఇక్కడ సిస్టమ్ రన్ అవ్వాలంటే యూపీఎస్ యూజ్ చేస్తాము, అలాగే ఇంట్లో కూడా ఎలక్ట్రిసిటీ పోయినప్పుడు యూపీఎస్ యూజ్ చేస్తాం కదా. సో అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై. ఓకే, QWERTY ఈజ్ యూజ్డ్ విత్ రిఫరెన్స్ టు. QWERTY అనేది దేంట్లో యూజ్ చేస్తాము? సో కింద ఆప్షన్స్లో చూసుకుంటే కీబోర్డ్లో యూజ్ చేస్తాం కదా, QWERTY కీప్యాడ్. సో ఆన్సర్ సి. జిప్పింగ్ ఏ ఫైల్ మీన్స్ మనం జిప్ ఫైల్ అంటాము, గుర్తుంటుంది మీకు అందరికీ, జిప్ ఫైల్ అంటాం కదా. సో ఆ జిప్ ఫైల్ మీనింగ్ ఏంటంటే కంప్రెసింగ్ ద మెసేజ్. ఓకే, సో ఏదైనా మనకు లార్జ్ డేటా ఉన్నప్పుడు ఒక ఫైల్ అనేది దాని సైజ్ తగ్గించడానికి జిప్ ఫైల్గా మారుస్తాం కదా. సో కంప్రెసింగ్ ద మెసేజ్ జిప్పింగ్ అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐసీ చిప్స్ యూజ్డ్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ మేడ్ విత్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, సో వాటిని దేంతో తయారు చేస్తారు? ఆన్సర్ చూసుకుంటే సిలికాన్తో తయారు చేస్తారు. డాష్ ఇస్ ద సూపర్ కంప్యూటర్ డెవలప్డ్ ఇన్ ఇండియాలో సూపర్ కంప్యూటర్ ఏది డెవలప్ చేసింది ఇండియా వాళ్ళు? సో ఆన్సర్ పరం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్? కింద ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో సపరేట్గా అంటే వేరే రకంగా ఉండేది చూడండి. సో ఆన్సర్ చూసుకుంటే ఇంటర్నెట్. ఎందుకు అంటే విండోస్, యూనిక్స్, లైనెక్స్ ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇవన్నీ ఓఎస్. సో ఇక్కడ ఇంటర్నెట్ అనేది ఓఎస్ కాదు కాబట్టి సో ఇక్కడ డిఫరెంట్గా ఉండేది ఇంటర్నెట్.
విచ్ ఆఫ్ ద వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ? సో అందరికీ తెలిసే ఉంటుంది, వరల్డ్ వైడ్ వెబ్. ఫస్ట్ ఆప్షన్ వరల్డ్ వైడ్ వెబ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమాండ్ ఈజ్ రిక్వైర్డ్ టు రీబూట్ ద కంప్యూటర్? కంప్యూటర్ని రీబూట్ చేయడానికి ఏ కమాండ్ని యూజ్ చేస్తాము అంటే కంట్రోల్ ఆల్ట్ డిలీట్. ఓకే, కంట్రోల్ ఆల్ట్ డిలీట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆడ్ వన్. సో ఇక్కడ కూడా సపరేట్గా ఉండేదాన్ని ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓఎస్, మిగతావన్నీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇంటర్ప్రెటర్ కానీ, కంపైలర్ కానీ, అసెంబ్లర్ కానీ, ఇవన్నీ చూసుకుంటే మనము కంప్యూటర్ ఏది చెప్తే టాస్క్ అవి చేస్తూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సపరేట్. పీసీ స్టాండ్స్ ఫర్ పర్సనల్ కంప్యూటర్. ద కంప్యూటర్ కోడ్ ఫర్ ఇంటర్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టెర్మినల్స్ ఈజ్. సో టెర్మినల్ మధ్యలో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయడానికి కంప్యూటర్ కోడ్ ఏది యూజ్ చేస్తామంటే యాక్సీ. ఓకే, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఆన్సర్లోనే ఉంది, క్వశ్చన్లోనే ఉంది ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇక్కడ కూడా ఇంటర్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మన క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చేసింది. ద రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఇట్స్ డిఫైన్డ్ యాజ్. ద రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కంప్యూటర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అంటే అవుట్పుట్. మనకి ఏదైనా సరే కంప్యూటర్ నుండి ఇన్ఫర్మేషన్ మనకు డిస్ప్లే అవ్వాలంటే అవుట్పుట్ ద్వారానే డిస్ప్లే అవుతుంది కదా, సో అవుట్పుట్ ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ లాంగ్వేజ్? కింద 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో కంప్యూటర్ లాంగ్వేజ్ కానిది ఎందుకు గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే C++, కోబాలు, బేసిక్ అనేవి కంప్యూటర్ లాంగ్వేజెస్, బట్ ఎంఎస్ ఎక్సెల్ అనేటివి కంప్యూటర్ లాంగ్వేజ్ అయితే కాదు. సో ఆన్సర్ ఎంఎస్ ఎక్సెల్. సి అనేది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్. సో ఆన్సర్ ఏ లాంగ్వేజ్, సి ఆప్షన్. డిఫరెన్స్ ఇంజిన్ ఇన్వెంటెడ్ బై అంటే చార్లెస్ బబేజ్. ఇక్కడ కంప్యూటర్నే డిఫరెన్స్ ఇంజిన్ అంటాము. సో డిఫరెన్స్ ఇంజిన్ ఇన్వెంటెడ్ బై చార్లెస్ బబేజ్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ సిస్టమ్ యూజ్డ్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్లో ఏం యూజ్ చేస్తారు సిస్టమ్ అని చూసుకుంటే వాక్యూమ్ ట్యూబ్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకే, ఏ బైట్ ఈజ్ మేడప్ ఆఫ్. ఒక బైట్ అంటే 8 బైనరీ బిట్స్. ఒక బైట్ అంటే 8 బైనరీ డిజిట్స్. ఓకే, 8 బైనరీ డిజిట్స్. Doing research by using an online database instead of printed set of similar information offers which of the following advantage? సో ఇక్కడ క్వశ్చన్ అర్థం చూసుకుంటే మనము ఆన్లైన్లో చాలా డేటాని రెఫర్ చేస్తాము, అలాగే మనకు బుక్స్లో కూడా మనకు డేటా అనేది లభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు ఏదైనా ఒక బుక్ తీసుకున్నామంటే ఆ బుక్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. అదే మనం ఆన్లైన్ ద్వారా అంటే సపరేట్ వెబ్సైట్స్. సో ఆ విధంగా రెండిట్లో మనము ఎక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఆన్లైన్ ద్వారా మనకు ఏమవుతుంది అంటే అక్కడ మనకు ఆన్లైన్ ద్వారా మోర్ కరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఓకే, ఆన్లైన్లో మనం సెర్చ్ చేసినప్పుడు మనకు న్యూ డేటా లభిస్తుంది, అలాగే ఎక్కువ డేటా లభిస్తుంది. అదే మన బుక్ అనుకోండి, కొంచెం బుక్ అనేది ఓల్డ్ ఉంటుంది. ఇప్పుడు 2000 సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు 2020కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఇక్కడ మనకు బుక్ 2000లో ప్రింట్ అయింది అనుకోండి, సో ఇక్కడ మనకు 2020 ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ దాంట్లో ఉండదు కదా. అలాగే మనం ఆన్లైన్లో సెర్చ్ చేసుకుంటే మనకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మనకు ఆన్లైన్లో ఏమి యూస్ఫుల్ అంటే మోర్ కరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. అదే మెయిన్ అడ్వాంటేజ్. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ అలో యూ టు లీగలీ కాపీ ఫైల్స్ అండ్ గివ్ దెమ్ అవే టు నో కాస్ట్ ఆర్ కాల్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఆన్సర్ చూసుకుంటే పబ్లిక్ డొమైన్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఉంది, సో దాంట్లో ఏదైనా సరే ఫైల్స్ అనేది మీరు లీగల్గా కాపీ చేసుకోవచ్చు. దాని తర్వాత నో కాస్ట్. ఓకే, సో దాన్ని మనం చూసుకుంటే ఎటువంటి అమౌంట్ లేకుండా ఇస్తుంది అని చూసుకుంటే పబ్లిక్ డొమైన్స్లో మనకు ఏదైనా డేటాని కాపీ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మన వెబ్సైట్ కూడా ఉంది techguru.comలో. సో అక్కడ కావాలంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే
మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మెటీరియల్ నేను ఇప్పుడు పెడతాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ దాన్ని ఏమంటామంటే పబ్లిక్ డొమైన్. నేను మీకు పబ్లిక్గా పెట్టేయడం జరిగింది మొత్తం ఇన్ఫర్మేషన్. మీరు కాపీ చేసుకొని ఏమైనా చేసుకోవచ్చు. ఓకే, సో అది పబ్లిక్ డొమైన్కి సంబంధించి. ఓకే, the term that we use to describe physical components of the system. ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే హార్డ్వేర్కి సంబంధించి. సో ఫిజికల్ కాంపోనెంట్స్ అంటాం. ఓకే, ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే కంప్యూటర్ కానీ, సిపియూ కానీ, స్కానరు, ప్రింటరు, మౌస్, కీబోర్డు. సో ఇవన్నీ ఫిజికల్ కాంపోనెంట్స్ కింద వస్తాయి. సో ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే ఇవి హార్డ్వేర్స్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద లొకేషన్ ఆన్ ద కంప్యూటర్ మానిటర్. సో మనం లొకేషన్ ఏదైనా కంప్యూటర్ మానిటర్లో లొకేషన్ ఇండికేట్ చేసేది ఏది అంటే కర్సర్. ఓకే, కర్సర్, మౌస్ కాదు, కర్సర్. ఓకే, మనము ఏదైనా సరే కంప్యూటర్లో మానిటర్లో మనం ఎక్కడికైనా ఒక చోటకి క్లిక్ చేయాలన్నా, సో ఏదైనా చేయాలన్నా అక్కడ కర్సర్ మూవ్ అవుతుంటుంది కదా, సో అది కర్సర్. మిస్టర్ సాకేత్ నీడ్స్ టు డిజైన్ ఇన్విటేషన్ కార్డ్. వాట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ సూటబుల్. సో కింద మిస్టర్ సాకేత్ అనే ఒక అతను ఒక ఇన్విటేషన్ కార్డ్ అనేది తయారు చేయాలనుకుంటున్నాడు. సో వాట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ సూటబుల్, తనకు ఎటువంటి కంప్యూటర్ ప్రోగ్రామ్, కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఏది ఇక్కడ సూటబుల్ అవుతుంది అంటే డెస్క్టాప్ పబ్లిషింగ్. ఓకే, డెస్క్టాప్ పబ్లిషింగ్. విచ్ కాంబినేషన్ ఆఫ్ కీస్ నీడెడ్ టు ప్రెస్ టు మేక్ పర్సెంట్ సైన్. మీకు కింద ఆప్షన్స్ అయితే ఇచ్చారు కదా, సో వాటిలో మనం చూసుకుంటే ఏ కాంబినేషన్ కీ ప్రెస్ చేస్తే మీకు పర్సెంట్ సైన్ అనేది వస్తుంది. ఓకే, డి షిఫ్ట్+5 క్లిక్ చేస్తే పర్సెంట్ సైన్ అనేది వస్తుంది. మీకు ఎగ్జామ్లో కీబోర్డ్ ఏమీ ముందర పెట్టరు, మనకు డైరెక్ట్గా ఇప్పుడు కీబోర్డ్ నా ముందర పెట్టారంటే నేను షిఫ్ట్+5 క్లిక్ చేస్తే పర్సెంట్ వస్తుంది అని చెప్పి ఈజీగా చెప్పగలను. సో ఎగ్జామ్లో ఆ విధంగా కాదు కదా, సో అందుకని ఇట్లాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం అయితే ఉంది. షిఫ్ట్+5 క్లిక్ చేస్తే పర్సెంట్ సింబల్ అయితే పడుతుంది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. షిఫ్ట్+1 క్లిక్ చేస్తే ఏమొస్తుంది, షిఫ్ట్+2 క్లిక్ చేస్తే ఏమొస్తుంది, షిఫ్ట్+3 క్లిక్ చేస్తే ఏమొస్తుంది. సో ఇవన్నీ చూసుకోండి కీబోర్డ్లో. ఓకే, వాట్ ప్రాసెస్ షుడ్ బి యూజ్డ్ టు రీకాల్ ఏ డాక్యుమెంట్ సేవ్డ్ ప్రీవియస్లీ. మనకు ప్రీవియస్గా సేవ్ అయిన డాక్యుమెంట్ని మళ్ళీ మనకు చూపించాలంటే ఏమి కీ ప్రెస్ చేయాలి. సో ఏది మనకు ఇక్కడ కనిపిస్తుంది, రీకాల్ అయితే అవుతుంది. చూసుకుంటే రిట్రీవ్ అని అంటాం దాన్ని. ఓకే, సో ఏదైనా మనకు ప్రీవియస్గా సేవ్ అయిన దాన్ని రీకాల్ చేయాలి అనుకుంటే రిట్రీవ్ అనేది చేస్తాము. వాట్ టర్మ్ అప్లైస్ టు ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్ ఇన్ ఏ డేటాబేస్. వాట్ టర్మ్ అప్లైస్ టు ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ రికార్డ్స్ టు ఇన్ ఏ డేటాబేస్. ఫైల్. ఓకే, ఫైల్ అనే టర్మ్ని యూజ్ చేస్తాము. హౌ ఆర్ డేటా ఆర్గనైజ్డ్ ఇన్ ఏ స్ప్రెడ్షీట్. స్ప్రెడ్షీట్ అంటే ఎక్సెల్ అనుకోండి. సో ఎక్సెల్లో మనకు డేటా ఏ విధంగా ఉంటుంది, రోస్ కాలమ్స్ రూపంలో ఉంటుంది. సో రోస్ కాలమ్స్, ఫస్ట్ ఆప్షన్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్ వీ యూజ్ టు డెలివర్ ఈమెయిల్ మనం పంపించాలంటే కింద ఎటువంటి మోడ్ యూజ్ చేస్తామని చూసుకుంటే కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ ద్వారా మనకు ఈమెయిల్స్ అయితే పంపిస్తాము. ఓకే, వైరస్ స్టాండ్స్ ఫర్ విటల్ ఇన్ఫర్మేషన్ రీకోర్స్ అండర్ సీజ్. డాష్ ఈజ్ నోన్ యాజ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఇంటూ అదర్ సిస్టమ్. సో ఆన్సర్ చూసుకుంటే హ్యాకింగ్ అంటారు. సో మనకు వాళ్ళు ఆథరైజేషన్ ఇవ్వకుండా వేరే కంప్యూటర్లో మనము వెళ్ళడాన్ని ఏమంటామంటే హ్యాకింగ్ అని అంటాము. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి. మరో ఇంపార్టెంట్ క్లాస్లో కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోండి. మన టెక్ గురు యాప్ కూడా ప్రతి ఒక్కరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. TECHGURUVU టెక్ గురు అని సెర్చ్ చేసినా కూడా ప్లే స్టోర్లో ఫస్ట్ ఆప్షనే వస్తుంది. సో అక్కడ నుండి అయినా డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన టెస్ట్ కూడా నేను అప్డేట్ చేస్తాను, ప్రతి ఒక్కరు రాయండి. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.